సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు నియోజకవర్గంలో రక్తదాతగా పేరుగాంచిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ లో డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ తో పాటు డాక్టర్ సంపత్ కుమార్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ సంపత్ కుమార్ పిలుపు మేరకు రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వ కోసం 50 యూనిట్ల అవసరం ఉందనే లక్ష్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా లక్ష్యానికి మించి దాదాపు 60 మంది రక్తదానం చేసినట్లు డాక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను నిలుపవచ్చన్నారు. రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. వీడియో తీసుకొని అన్నది दोनों भाई का डालते हैं। अमित भाई का आपका सब मिला के डालते हैं। हेलो आराम है सेट को पलटे ये ना कुछ जूस है बाबू इधर सच लगे ना आइना 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 ना इसको ना आइना इनको इसको ना आगे चलो आइना वहां इधर आप मेरा यार का वेट चेक कराना బయట తీసుకొని వానికి ఈడప్ప మీరు వాటి సెండ్ చేయాలట ముందే చెప్తున్నారు మామూలు అరే ఏసైనా ఏంటప్ప పాపం చెప్పినా आधा पेटे प्रकाश ना नर्सिंग लेट मैडम कुर्सी కూర్చున్నా बाबर
మనం ఫాస్ట్ వస్తున్నాం అదే మేడం స్టాపింగ్ ఇంతకు పంప అసలు ఇంతకు పంప చెప్పాలి కదా సార్కి అదే 162 సార్లు 162 బాగా గుర్తుపెట్టుకో 162 అంటే మాటలు కాదు 50 లీటర్లు ఉంటారు నా చేత 50 లీటర్ క్యాలిక్యులేషన్ చేసుకోండి 50 లీటర్ల రక్తదానం పట్టుకోరా ప్రపంచ రక్తదాన దాతల దినోత్సవం సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ గారు నిన్న పిలుపునిచ్చిన మేరకు ఇవాళ బాలాజీ హాస్పిటల్ లోపల రక్తదానానికి ఇవ్వడానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే రక్తదానం అనేటువంటిది ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది. అందుకు నిదర్శనం అంటే మా డాక్టర్ సాబ్ గారు దేవుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపు రికార్డు స్థాయిలో దాదాపు 160 పైచిలుకు సార్లు రక్తదానం ఇవ్వడం జరిగింది. ఆయనకు దేవుడిగా కొలుచుకుంటే కూడా తప్పులేదని చెప్పి నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దాని పట్ల అవగాహన అందరికి చాలామందికి లేదు, లేక కూడా కొంతమంది భయపడి ఇవ్వకుండా ఉండడం కూడా. అయితే రక్తదానం చేస్తుంటేనే మళ్ళీ రీఫ్రెష్ అవుతుందని చెప్పి డాక్టర్లు సూచన చేసినా కానీ చాలామంది ఈ భయం అనేది ఉన్నది, అది తొలగించుకున్నారనే ఉద్దేశం ఉన్నది. సార్ ఎప్పుడు అడిగినా చాలామంది క్రిటికల్ పొజిషన్ లోపల డాక్టర్ సాబ్ గారు ఇవ్వడం జరిగింది. నేను చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసినాను. అయితే అందరూ కూడా ఇదే విధంగా ముందుకొచ్చి రక్తదానం చేసి రోగుల ప్రాణాలు కాపాడాలని చెప్పి నేను పిలుపునిస్తూ, అలాగే ఈరోజు పర్టికులర్గా మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కూడా ముందుకొచ్చి మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా రక్తం ఇవ్వడం చాలా అది డాక్టర్ సంపత్ గారు ఆధ్వర్యం లోపల ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడానికి వారి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు రోజుల లోపల రక్తదానం అందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం వివిజి ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ గారి సార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఒక 78 మంది వరకు లిస్టు లేదు అన్న. ఇప్పటివరకు ఈరోజు ఇస్తే 170 సార్లు రక్తదానం 162 సార్లు ఇచ్చాడు. అన్నని చూసి మేము కూడా ఎందుకు చేయాలని మేము కూడా తొలిసారిగా అన్న బాటలో నడవాలని ఈరోజు మేము కూడా రక్తదానం చేసాం. ప్రతి ఒక్కరికి కూడా చేసినందుకు బేబీ ఫౌండేషన్ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా నిన్న ప్రభుత్వాసుపత్రి స్టాఫ్ వచ్చిన వ్యక్తి సార్ వాడు మన దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేద్దామని నేను సాయంత్రం 4 గంటలకు చెప్పిన వెంటనే నేను అందరికీ మిత్రులకు తర్వాత మీడియా వాళ్ళకు అందరికీ చెప్తే వాళ్ళందరూ స్పందించి ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే జనరల్గా ఒక వారం రోజులు అడ్వర్టైజ్ చేస్తేనే ఒక 50 యూనిట్లు అయ్యేది చాలా కష్టము.
ఓన్లీ విత్ స్పాన్ ఆఫ్ అవర్స్లో మనం ఒక 50 మందిని చేసినామంటే చాలా మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే రక్తదానం గురించి చెప్పాలంటే ప్రపంచంలో ఒక వ్యక్తి ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి ఇప్పటివరకు 1000 సార్లు రక్తదానం చేశాడు, 1000 times. ఆ రికార్డ్ బ్రేక్ చేయడం అసాధ్యమైన పని. ఎందుకంటే ఆయన 16 సంవత్సరం 17 సంవత్సరం నుంచి ఎవ్రీ 15 days ఎవ్రీ 10 days రక్తం ఇచ్చుకుంటుంటే అప్ టు ద ఏజ్ ఆఫ్ 71. కాబట్టి మనము ఆయన స్ఫూర్తి తీసుకొని దాంట్లో కొంత భాగమైన సేవ చేయాలనే తపంతో రక్తదానం స్టార్ట్ చేశాను. వే బ్యాక్ అంటే 1990 దాదాపు 1990 నుంచి నేను రక్తదానం ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు, తర్వాత మారవి హ్యూమన్స్, తర్వాత ఆర్యవైశ్య సంఘం వాళ్ళందరూ ముగ్గురు కలిసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే నాది నెగిటివ్ బ్లడ్. నేను నా ఓపీ అయిన తర్వాత దాదాపు 430 వరకు నా గురించి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు 105, 106 ఆల్మోస్ట్ ఒక 1 week 10 days అట్లా అడ్వర్టైజ్ చేస్తే 105, 106 మంది బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు. లాస్ట్ నెంబర్ నాది ఉండేది. నేను అయిన తర్వాత అది క్లోజ్ చేసేవాడు. అది ఎప్పుడు 26 జనవరి 15 ఆగస్ట్. తర్వాత ఏమైందంటే నా తర్వాత సమయాల్లో ఏమైందంటే బ్లడ్ ఎప్పుడైతే అవసరం అవుతుందో బ్లడ్ దొరకకపోవడం కష్టమవుతుంది, హైదరాబాద్ నుంచి తేవడం కష్టమవుతుంది. అప్పుడు బ్లడ్ బ్యాంక్ తాండూరులో లేదు. అప్పుడు మేము కొంతమంది డాక్టర్లను కలిసేసి బ్లడ్ బ్యాగ్స్ తెచ్చుకొని ఇక్కడ తాండూరులోనే బ్లడ్ అవసరం ఉన్న చోట బ్లడ్ డొనేషన్ చేసుకొని ప్రజలకు పేషెంట్లకు అందించడం, ల్యాబ్లలో వాళ్ళకు బ్లడ్ సేకరించి వాళ్ళ పేషెంట్లకు అందించడం జరిగింది. తర్వాత రాను నేను నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ ఇక్కడ మన దగ్గర బ్లడ్ ఇది కావాల్సిందంటే ఇమీడియట్గానే శాంక్షన్ చేసిండు. ఒక సిటీ స్కాన్ కానీ తర్వాత బ్లడ్ బ్యాంక్ కానీ శాంక్షన్ చేసిండు. ఇక అప్పటి నుంచి మనం తాండూరులో కొత్త గొప్ప కొరత తీరుతుంది. కానీ ఇంకా ఫుల్ ప్లేట్స్గా తీరాలంటే ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బాబు ఒకసారి కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్టాఫ్ తక్కువ, తర్వాత వాళ్ళకి అన్నిటికంటే మించి అవేర్నెస్ తక్కువ. ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ ఒకసారి రక్తం ఇస్తే మేము వీక్ అయిపోతాం, మేము సన్నమైపోతాము, మేము బక్కగైపోతాం, నీరసించిపోతాం అంటారు. కాకుండా మన ఆర్బీసీస్ యొక్క లైఫ్ టైం దానికి 72 hours. ఆ 72 hours తర్వాత ఒక కొత్త ఆర్బీసీ 100% జనరేట్ అవుతుంది. కాబట్టి 72 గంటల తర్వాత ఎవరైనా సరే మళ్ళీ రక్తం ఇవ్వచ్చు. 3 నెలలు 6 నెలలు కాదు. మరి పుష్టిగా భోజనం చేసి తర్వాత ఆహారం, నిద్ర కరెక్ట్ వ్యాయామం చేసుకుంటూ పోతే ఎనీ టైం ఎన్నిసార్లు రక్తం ఇవ్వచ్చు. ఇప్పుడు ఈరోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్లో కండక్ట్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక 50 మంది పేషెంట్లకు మా హాస్పిటల్ ద్వారా సహాయం పొందుతారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి అందరికీ మన గవర్నమెంట్ స్టాఫ్ కానీ మా స్టాఫ్ కానీ పాత్రికేయ మిత్రులకు అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ పాత్రికేయ మిత్రులు ఎందుకంటే మేము సైతం అన్ని ఈరోజు చేసిన వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనరల్గా ఓన్లీ వాళ్ళు వీడియోలు తర్వాత తీసి తర్వాత ప్రమోట్ చేయడం వరకు ఉంటారు. కానీ ఇవాళ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు రక్తం ఇస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలి, పాలు పంచుకోవాలని సదా కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు రావడం కాదు, మేము సైతం అంటూ ముందు రక్తాన్ని ఇచ్చిన తర్వాతనే మా గురించి మా సార్ గురించి బయట తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మా స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చే పేద ప్రజల యొక్క బాధలు చూస్తుంటారు కాబట్టి ఆ అమ్మాయిలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా రక్తదానం చేస్తాం మేడం, ఎప్పటికీ ఇక్కడ వచ్చే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకు రక్తం లేక పడుతున్న అవస్థలు చూస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పి రావడం జరిగింది. కొంతమందికి మేము ఫోన్లు చేయగానే మాకు తెలీదు, ఇంకా తెలిస్తే మేము ఇంకా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం అని చెప్పేసి ఇంకా చాలా మంది కూడా నాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇంత టార్గెట్ అని వస్తే దానికి మించి వచ్చిందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా మార్నింగ్ నుండి ఇక్కడికి వస్తున్న వాళ్ళని అసలు టైం అనేది లేకుండా వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మా సార్ చెప్పినట్టు బ్లడ్ డొనేట్ చేస్తే మేము వీక్ అయిపోతాము, మాకు బరువు పని చేస్తాము, మాకు ఈ పని చేస్తాము, మేము మహిళలము, మేము ఇంట్లో పని చేస్తాము, మేము వీక్ ఉంటాం అనుకుంటారు. కానీ అదేం కాదు. ఇంతకుముందే పొద్దున ఒకరు చెప్పారు, సార్ యంగ్ అండ్ చార్మింగ్ ఉంటారని ఎప్పటికీ. ఎందుకంటే ఒకరికి మనం సహాయం చేసినప్పుడు వచ్చే ఆనందంతో 1000 ఏనుగుల బలంలాగా వస్తుంది అనమాట.
ఎందుకంటే వాళ్ళు మన వల్ల వాళ్ళు ఒకరు బాగుపడ్డారు అని అంటే ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకోలేనంత ఆనందం మనం ఎప్పుడు ఎంత మంచి పని చేసినా జరగని ఆనందము ఒకరి ప్రాణం నిలబెట్టినప్పుడు వస్తుంది. ఆ ఆనందంతో ఉంటారు కాబట్టి ఈ రోజుకి మా సార్ అట్లా ఉంటారు. ఎందుకంటే మంచి మంచి ఆలోచనలు కూడా ఎట్లా వస్తాయి సార్కి అంటే అందుకే వస్తాయి. ఒకరికి సహాయం చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ఆ ఆనందంలోనే మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పటికీ కూడా నేను యంగ్ అనుకుంటాడు తను అట్లా అదే విధంగానే పనిచేస్తూ ఉంటాడు కాబట్టి నిజంగా అట్లాంటి భర్తని నేను పొందడం నిజంగా నా సంతోషంగా భావిస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా మా బీబీజీ ఫౌండేషన్ నుండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడు కూడా తను ఎవరికి చెప్పినా వాళ్ళు ఎవరు కూడా నో అన్నారు. ఎందుకంటే సంపత్ సార్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ అంటే ఏంటి, ఒక మంచి పని చేయడానికి దారి తను వేస్తుంటారు అని చెప్పేసి తను ప్రతిసారి కూడా ఎవరిని పిలిచినా ఎవరు కూడా రాము చెయ్యము అనకుండా ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకే మేము ఇంకా ఈ ఫౌండేషన్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ రోజు కూడా మమ్మల్ని ఇట్లా మీరు ఈ పనులు చేస్తున్నారు ఇది అవసరం లేదు అని మాత్రం కానీ ఏ ఒక్కరు కూడా మాకు వేలెత్తి చూపలేదు, వేలెత్తి అనలేదు. ప్రతి ఒక్కరు కూడా మీరు చేస్తున్నారంటే మేము కూడా మీకు చేయుతనిస్తామని చెప్పి వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు కూడా మేము ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్లో ఉన్నాం. అదేవిధంగా ఇంకా ముందు ముందు కూడా మేమే కాదు మా పిల్లలకి కూడా మేము చేసే పనుల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళకు కూడా మేము వాళ్ళ తండ్రి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తూ వస్తూ ఉంటాం. కాబట్టి మేమే కాదు మా పిల్లలు కూడా మంచి సహాయ సహకార కార్యక్రమాలు చేస్తారు. ఎవరైనా ఆపదలో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆదుకుంటారు. ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా మా పిల్లలు ఇద్దరు స్టైఫండ్ అని వచ్చి దాంతో ఈ బాటసారులందరికీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఇవ్వడం జరిగింది మా బాబు. అట్లా మాకు కరోనా టైం నుండే బీబీజీ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తూ రావాలనే మా సార్ ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా ఈ ఫౌండేషన్ నడుపుతానే ఉన్నాం. ఇక ముందు కూడా ఇదే విధంగా జరుపుతా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.